హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. మొన్నటి వరకు లడ్డు కల్తీ వివాదం గురించి మాట్లాడారు. సుప్రీంకోర్టు అధికార పార్టీపై సీరియస్ అవడంతో ఇప్పుడు సనాతన ధర్మంపై దాడి చేస్తే వారిపై పార్టీలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నిలిచి పోరాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన ఏం మాట్లాడారో ఈ చిన్న ఆడియో క్లిప్ ఒకసారి చూడండి. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా, మాట్లాడకూడదా అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న మీరు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అంతమంది మహిళలు బయటకు వచ్చి మాకు న్యాయం చేయమని పోరాటం చేస్తే అప్పుడెందుకు మీరు నోరు మెదపలేదు, మాట్లాడలేదు? అంటే హిందూ ధర్మంలో అమ్మాయికి అన్యాయం జరిగితే తన బాధను చెప్పుకుంటే మౌనంగా ఉండమని చెప్పిందా? అంతేకాదు, ఆయన సుప్రీంకోర్టు గురించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అవేంటంటే సనాతన ధర్మాన్ని దూషించే వారికి అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయని, చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలన్న దుస్థితి దాపరించింది. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతులు పెట్టి లాక్కోమంటున్నారని అన్నారు. సార్, అదే సుప్రీంకోర్టు మీ తరపున మాట్లాడితే ఇలాగే అంటారా? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు. ఈ మధ్యనే ఓ తమిళ యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ అంటూ కామెంట్ చేశాడు. అతనికి ఒకటే చెబుతున్నా, సనాతన ధర్మాన్ని నువ్వు నిర్మూలించలేవు. అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావని చెప్పుకొచ్చారు. ఆ ఆడియో క్లిప్ ఒకసారి చూద్దాం. సనాతన ధర్మం కంప్లీట్ వైరస్ மாதிரி அதுங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you from the ఆయన ఎవరి గురించి మాట అన్నారంటే ఇటీవల తమిళనాడులో ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన స్టాలిన్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆ ఆడియో క్లిప్ కూడా చూడండి. சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். எனவே இந்த மாநாட்டிற்கு மிக பொருத்தமான தலைப்பு வைத்திருக்கிறீர்கள், அதற்கு என்னுடைய பாராட்டுகள். சனாதனம்னா என்ன? சனாதனம் அப்படிங்கிற பேரே சமஸ்கிருதத்திலிருந்து வந்ததுதான். சனாதனம் சமத்துவத்திற்கும் சமூக நீதிக்கும் எதிரானது. சனாதனம்னா வேற ஒன்றும் கிடையாது. சனாதனங்கிறதுக்கு அர்த்தம் என்ன? நிலையானது, అதாவது మాట్లా. స్టాలిన్ గారి మాటలన్నీ సంవత్సరం అవుతుంది. అప్పుడు స్పందించని పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయిన తర్వాత స్పందించడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ మాటని సంవత్సరం అవుతుంది, అప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోయారు? మీకు నిజంగా సనాతన ధర్మంపై కన్సర్న్ ఉంటే అప్పుడే రెస్పాండ్ అవ్వచ్చు కదా. దీని వెనకాల మీ స్ట్రాటజీ ఏమైనా ఉందా? మీకు నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని జూన్లో రిపోర్ట్ వస్తే దాన్ని సెప్టెంబర్లో ప్రజలకు చెప్పడం ఏమిటి? సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో ఇప్పుడు వారాహి డిక్లరేషన్ అని ప్రకటించి సంవత్సరం క్రితం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఘాటుగా స్పందించడం ఏంటి? అప్పుడే ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? సందర్భాన్ని బట్టి మాట మారిస్తే ఎలా సార్? మీ మాట మీద మీకే క్లారిటీ లేకపోతే ఎలా? పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. నిజంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, సనాతన ధర్మాన్ని మీరు వ్యక్తిగతంగా పాటించారా? ఎందుకంటే మనం పాటిస్తేనే ఇతరులకు సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఏకగ్రీవంగా దేశవ్యాప్తంగా చట్టాలు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష అన్నారు. దానిలో తప్పులేదు. మీకు నిజంగా సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం తీసుకురావాలన్నదే మీ ధ్యేయమైతే చట్టం మీ చేతిలో ఉంది కాబట్టి కోర్టులో పిటిషన్ వేసి పోరాడండి. అంతేగాని మీరు మీటింగ్లు పెట్టి ఇలాగ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి. మీకు తెలియదు సార్, మీరు అడుగుతున్నారని అనుకుంటున్నారు, కానీ మీ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ యువత రెచ్చిపోతున్నారు. రాజకీయానికి మతాన్ని జోడించకండి. ఇక్కడితో మీరు ముగింపు చెప్పకపోతే రాబోయే రోజుల్లో మత కల్లోలం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మనకి సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం రావాలంటే కోర్టు ద్వారానే మనం తెచ్చుకోవాలి, కానీ ప్రజల వద్దకు వచ్చి కాదు. మీరు దృష్టి పెట్టాల్సింది దీని మీద మాత్రమే కాదు, మీరు ఏమైతే హామీ ఇచ్చారో వాటి అమలుకు కృషి చేయండి.
మీరు మర్చిపోయారేమో, ఒక పాత వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడకి పాపం దివ్యాంగురాలు. అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరేలు చాలా లోకి ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలులో తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంది. అలాగే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేసేది లా అండ్ ఆర్డర్ మీద. మీరు గవర్నమెంట్ ఫామ్ అవగానే సుగాలి ప్రీతి కేసును టేకప్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా సుగాలి ప్రీతి పేరుని మీరు అస్సలు మెన్షన్ చేయలేదు. అధికారం రాకముందు నాకు ఓటేసి గెలిపించండి, ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడేలా చేస్తాను, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని బాగా రెచ్చిపోయారు కదా సార్. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, గెలిపించారు. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకు సార్? గెలవక ముందు ప్రతి నాయకుడు అలా చేస్తాం, ఇలా చేస్తాం, వాళ్ళకంటే బెటర్గా పరిపాలన అందిస్తామని అంటారు. లెక్కలేనన్ని హామీలు ఇస్తారు. తీరా వాళ్ళని నమ్మి అధికారం చేతికి అప్పగిస్తే వంకర బుద్ధి చూపిస్తారు. ఇచ్చిన హామీల గురించి ఎక్కడ ప్రస్తావించరు, వాటి గురించి ఎక్కడ మాట్లాడరు, టాపిక్ని డైవర్ట్ చేస్తారు. రాజకీయ నాయకులు నమ్మాలంటే చిరాకు వచ్చేలా చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసును టేకప్ చేయండి. అలాగే సూపర్ 6 హామీలు ఏమైతే ఇచ్చారో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వాటి అమలు కోసం కృషి చేయండి. మన స్టేట్ డెవలప్మెంట్ కోసం కృషి చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడండి. ఆడపిల్ల రక్షణ కోసం చట్టం తీసుకురావడమే కాదు, వాటి అమలు కోసం కృషి చేయండి. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. అందరూ స్పందించండి. అందరూ వాయిస్ రైజ్ చేయండి. తప్పు చేసిన ఏ నాయకుడైనా సరే, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా ప్రశ్నించండి. మన నాయకులను ఎందుకు ఎన్నుకున్నాం? మన రాష్ట్ర రక్షణ కోసం, మన కోసం ఎన్నుకున్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రతి ఒక్కరు అడగండి. అన్యాయం జరిగితే న్యాయం కోసం అడగండి. మౌనంగా ఉండకండి. జై హింద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.